హలో అండి. నా పేరు డాక్టర్ జి. వెంకటేశ్వర్లు. డాక్టర్ సరోజాస్ ఆయుర్వేద హాస్పిటల్. ఈరోజు మనము ఆహ్, మలద్వార సమస్యల్లో ఈ లేజర్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది? అదేవిధంగా ఆయుర్వేద చికిత్సలు ఎలా ఉంటాయి? ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ప్రాముఖ్యతగా మనం తీసుకోవచ్చు? దేనితోని మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే పేషెంట్స్‌కి ఎక్కువ రికరెన్స్ ఉండదు అనేది మనం చూసినట్లయితే డిసీజ్‌ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేజర్ అనేది అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో, ఇంతకుముందు మనకు ఆయుర్వేదంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక చిన్న శలాకని కాల్చి మనకి పైల్స్‌ని కాల్చి తీసేయడం అట్లాంటివి చేస్తుండేవాళ్ళనమాట. ఇప్పుడొచ్చేసరికి అదే ఎనర్జీని వేరేలాగా లేజర్‌లాగా మనకి యూజ్ చేయడం జరుగుతుంది. సో, అసలు లేజర్ అనేది ఎంతవరకు మనకి డిసీజ్‌కి ఉపయోగపడుతుంది ట్రీట్ చేయడానికి? దాంతో చేయడం వల్ల ఏమేమి లాభాలుంటాయి అని మనం చూసినట్లయితే, ముందు మనం ఫిషర్ అనే సమస్యను తీసుకున్నట్లయితే, మనకు మలద్వార లోపల ఉన్నటువంటి కండరాలు టైట్‌గా పట్టుకోవడం వలన మనకి ఈ ఫిషర్ అనేది హీల్ అవ్వదనమాట. సో, అక్కడున్న కండరాల్ని కొంచెం వదిలిచేసినట్లయితే మనకు ఆటోమేటిక్‌గా ఫిషర్‌కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఫిషర్ హీల్ అయిపోతుంది. అది కాన్సెప్ట్. సో, అదే ఏదైతే మనకు ఆ మలద్వారం లోపలిని గోడల్ని వదులు చేయడానికి ఇంతకుముందు డిఫరెంట్ టైప్ ఆఫ్ పద్ధతులుండేటివి. ఓపెన్ స్పింక్ట్రోటమీ అని, క్లోజ్డ్ స్పింక్ట్రోటమీ అని, బ్లేడ్‌తో చేయడము, సీజర్స్‌తో చేయడం ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పింక్టర్‌ని కటింగ్ ప్రొసీజర్స్ ఉండేటియనమాట. అదే మనకి ఇప్పుడు లేజర్‌కొచ్చినట్లు ఏందంటే మనకి లేజర్ స్పింక్ట్రోలైసిస్ అంటారు. అంటే ఎలాంటి కట్ లేకుండా మనకి లేజర్‌ని ఇన్సర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్పింక్టర్‌ని కొంచెం రిలాక్స్ చేసినట్లయితే మనకి ఫిషర్‌కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఫిషర్ అనేది మానిపోతుందనమాట. సో, ఈ విధమైనటువంటి అగ్నికర్మ అంటే ఈ లేజర్ విధానం ద్వారా ఫిషర్‌ని మనం బాగా ట్రీట్ చేయొచ్చు. ఆయుర్వేదానికొచ్చినట్లయితే ఈ లేజర్‌ని ఉపయోగిస్తూ మనం ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు గూడా ఉంటాయన్నమాట. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఫిషర్ హీల్ అవ్వడానికి, దాంతో పాటు మనకి ఆకలి పెంచడానికి, మోషన్ ఫ్రీ అవ్వడానికి, ఈ ఫిషర్ పోస్ట్ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకి కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తాం యానస్‌లోకి పెట్టుకోవడానికి. సో, ఈ విధంగా మనకి ఈ లేజరు ప్లస్ ఆయుర్వేదం 2 గాని కలిపి మనం వాడినట్లయితే ఈ ఫిషర్‌లో మనకు 100% రికరెన్స్ లేకుండా పేషెంట్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతవరకు చిన్న మత్తిచ్చి హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు. సో, ఫిషర్ సమస్యలో మాత్రం మనకి లేజర్ అనేది ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మాత్రావస్థి గాని ఇవన్నీ మనం ఆ 2 కలిపి గాని మనం యూజ్ చేసినట్లయితే డెఫినిట్‌గా మంచి రిజల్ట్స్‌తోని మనకి పేషెంట్‌కి ట్రీట్ చేయొచ్చండి. సో, ఇంకో డిసీజ్‌కొచ్చినట్లయితే పైల్స్ తీసుకున్నాం అనుకోండి. జనరల్‌గా పైల్స్‌లో లేజర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో లేజర్ హిమరాడోప్లాస్టీ అంటారు. వీటిల్లో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా తక్కువ. మనకి పేషెంట్‌కి మళ్ళీ మళ్ళీ అనేది రావడం జరుగుతుందనమాట. మనము ఈ లేజర్‌ని ఏం చేస్తారంటే పైల్స్ యొక్క వెనక భాగంలోకి అంటే సబ్మ్యూకోజల్ ఏరియాలోకి ఈ లేజర్ యొక్క ఫైబర్‌ని పంపించి అక్కడ ఎనర్జీని డెలివర్ చేయడం జరుగుతుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే పైల్స్‌లో ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ ఏదైతే ఉందో అదంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయి పైల్ మాస్ అనేది ష్రింక్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇలా చేయడం వల్ల పేషెంట్‌కి ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ ఉంటాయి గానీ, పేషెంట్‌కి మళ్ళీ ఎప్పుడైనా మోషన్ హార్డ్‌గా పాస్ చేయడము, ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడం చేసినట్లయితే మళ్ళీ మనకి ఈ హిమరాయిడ్స్ అనేటివి తిరిగిపెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు ఆయుర్వేదానికి వచ్చినట్లయితే మనకు క్షారకర్మ అనేటువంటి ఒక ప్రొసీజర్ ఉందండి. ఈ క్షారకర్మలో ఎట్లా అంటే ఈ పైల్స్ పైన డైరెక్ట్‌గా ఒక ఆయుర్వేద మందుని అప్లై చేయడం జరుగుతుందనమాట. దాన్ని క్షారం అంటారు. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా పైల్ మాస్ అనేది కంప్లీట్‌గా బర్న్ అయిపోతుంది. ఆన్ టేబుల్ అక్కడే. మనకు నల్లగా మారిపోవడం జరుగుతుందనమాట. ఒక 2-3 వీక్స్‌లో మనం పేషెంట్‌ని ఎగ్జామినేషన్ చేసి చూసినట్లయితే ఆ పైల్ మాస్ కంప్లీట్‌గా అక్కడి నుంచి షెడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే కోసినట్టుగా మొత్తం తీసేసినట్టు అయిపోతుంది. ఆ ఏరియా అంతా కూడా గట్టిగా ఫైబ్రోజ్ అయిపోయి మళ్ళీ పేషెంట్‌కి రికరెన్స్ అనేది లేకుండా మనము ఈ క్షారకర్మ విధానం ద్వారా కంపారిటివ్ లేజర్ మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ప్లెయిన్ లేజర్ ట్రీట్మెంటే చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని రకాల హైబ్రిడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఓన్లీ లేజరే కాకుండా మ్యూకోపెక్సీ ప్లస్ లేజర్ హిమడోప్లాస్టీ ఇట్లా ఒక వేరే ప్రొసీజర్ కూడా కలుపుకొని చేసినట్లయితే లేజర్‌లో కొంచెం వరకు రిజల్ట్స్ అనేటివి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి పైల్స్ విషయానికి వచ్చినట్లయితే డెఫినిట్‌గా కంపారిటివ్‌లీ లేజర్ గానీ, అదర్ ప్రొసీజర్స్ కానీ క్షారకరం అనేది మంచి చికిత్సగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫిస్టులా సమస్య తీసుకున్నట్లయితే ఫిస్టులాలో మనకి ఎక్కడైతే మనకి మోషన్ వచ్చే కండరాలు అడ్డుంటాయో, ఎక్కడైతే మనకి ఫిస్టులా అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుందో, అలాంటి కండిషన్‌లో జనరల్‌గా లేజర్‌ని చాలామంది డాక్టర్స్ అడ్వైస్ చేస్తా ఉంటారు. ఎందుకంటే దీంట్లో ఎక్కడ స్ఫింక్టర్‌ని కట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా లేజర్ ఫైబర్‌ని లోపల నుంచి బయటికి పంపించేసి దాన్ని జస్ట్ అబ్లేట్ చేసి వదిలేస్తే సరిపోయిద్దనేది వాళ్ళ ఆలోచన. కాకపోతే ఏమవుతుందంటే మనం ఎంత లేజర్‌తో అబ్లేట్ చేసినా లోపల స్లఫ్ అనేది సరిగ్గా క్లీన్ అవ్వక, ప్లస్ ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది సరిగ్గా హీల్ అవ్వక, పేషెంట్‌కి మళ్ళీ మనకి లేజర్ విధానంలో మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అనేది
కనిపిస్తూ ఉంటుంది. పేషెంట్‌కి మళ్ళీ చీము రావడము, మళ్ళీ హోల్ పడడం, మళ్ళీ పస్ రావడం అనేది క్లియర్‌గా మనం చూస్తూ ఉంటాం. అదే ఆయుర్వేదానికి వచ్చినట్లయితే మనకు క్షారసూత్ర విధానం అనేటువంటి ఏదైతే ఇందాక చెప్పడం జరిగిందో, ఆ మెడికేటెడ్ థ్రెడ్‌ని మనము ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి ఫిస్టులాలోకి పంపించి మనము దీన్ని ఒక 4 వారాలు మనం మార్చినట్లయితే సో ఫిస్టులా అనేది 100% రికరెన్స్ లేకుండా, మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనము ఈ ఆయుర్వేద విధానమైనటువంటి క్షారసూత్ర ద్వారా మనము 100% ఫిస్టులాని ట్రీట్ చేయొచ్చండి. సో అదేవిధంగా ఇంకా చాలా రకాల డిసీజెస్‌లో కూడా మనకి లేజర్ యూజ్ చేయడం జరుగుతుందండి. పైలోనిడల్ సైనస్ అంటారు. ఈ బటక్స్ మధ్యలో వెన్నుపూస కింద భాగంలో కూడా మనకు ఒక చిన్న హోల్ పడి చీము రావడం జరుగుతుందనమాట. సో ఆ చీము కూడా మనకి ఈ లేజర్‌లో ఎప్సిట్ అనేటువంటి, సిలాక్ అనేటువంటి ఒక ప్రొసీజర్ ద్వారా జనరల్‌గా ఈ లేజర్‌ని లోపల పంపించి అబ్లేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏందంటే రిజల్ట్స్ ఓరియెంటెడ్ చూసినట్లయితే స్టిల్ మనకి ఆయుర్వేదంలో క్షారకర్మ విధానం ద్వారా మనం ఈ పైలోనియల్ సైనస్‌ని గాని ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్‌గా పేషెంట్‌కి మంచి ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం చూస్తున్నట్లయితే మీకు లేజర్‌లో కొంచెం టైం తక్కువ పట్టినా గానీ బట్ రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంకి వచ్చేసరికి మీకు ఈ క్షారకర్మ విధానం ద్వారా చేసినట్లయితే కొంచెం ఒక 2, 3 వీక్స్ ఎక్కువ టైం అయినా గానీ పేషెంట్‌కి మళ్ళీ రికరెన్స్ లేకుండా 100% మనం ట్రీట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.